నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రేపు యాదాద్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందే వెళ్లడంతో నెలకొన్న ఆసక్తి బీజేపీ నేతలపై టీఆర్ఎస్ మంత్రులు ఫైర్ కేంద్రం అవార్డులు ఇస్తుంటే బీజేపీ నేతలు నిందలు వేస్తున్నారని ఫైర్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు షెడ్యూల్ ఖరారు అక్టోబర్ 15న బాసర నుంచి షురూ కానున్న బండి పాదయాత్ర ముగిసిన రాజాసింగ్ అడ్వైజరీ బోర్డు విచారణ రాజకీయ కోణంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారన్న రాజాసింగ్ భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాల్లో పోస్టర్ల కలకలం మావోలు తమ గ్రామాలకు రావద్దంటూ ఫ్లెక్సీల నిదర్శనం ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం కేసీఆర్ రేపు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు ఉదయం 10:30 ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన యాదాద్రికి వెళ్లనున్నారు 11:30 అక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు తిరిగి ప్రగతి భవన్కు చేరుకోనున్నారు జాతీయ పార్టీపై అక్టోబర్ 5న కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో సీఎం యాదగిరిగుట్ట పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది దసరా కంటే ముందే సిద్దిపేటలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకునే అవకాశం ఉంది నేషనల్ పాలిటిక్స్ పై ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డు అందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు తాగునీటి సరఫరాలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రబెల్లి దయాకర్రావు బీజేపీపై విమర్శలు గుప్పించారు అవార్డులు రివార్డులు తప్ప కేంద్రం నుంచి నయా పైసా రావడం లేదని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని మండిపడ్డారు మేము ఎదుర్కొన్న సమస్యలు ఫస్ట్ అసెంబ్లీ నడిచిందంటే కాలిపోయిన మోటార్లు కాలిపోయిన స్టార్టర్లు కందీలతోటి కుండలతోటి బిందెలతోటి ఫస్ట్ అసెంబ్లీలో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు మేము అధికార పార్టీ ఉన్నప్పుడు అదే కోసపడ్డాం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మేము ఇదే కార్యక్రమం చేసేది ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయిందంటే ఎవరు మంచినీళ్ళ గురించి ఒక్కరు మాట్లాడటం లేరు కరెంటు గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు అంటే దాన్ని గుర్తుపెట్టుకునే నేను ప్రతిపక్షాలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో పరిస్థితి ఎట్లుండేది ఇప్పుడు ఎట్లా పరిస్థితి మారిందనేది కూడా రివ్యూ చేసుకోవాలనేది నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయంగా విమర్శించవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు సాధించుకున్న తర్వాత ఒక్కొక్క విజయాలు ఏ రూపంగా ముందుకు పోతున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి 54 లక్షల మందికి లక్షల ఇళ్లకు ఇంటింటికి నీళ్లు ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ అవినీతి జరిగిందని ఇక్కడ పనే జరగలేదని అసలు ఇక్కడ కార్యక్రమాలు అమలే జరగడం లేదని ప్రజలకు ఏమీ దొరకడం లేదని వాళ్ళ నోటికి మొక్కాలిగా అంటే ఢిల్లీలో ప్రశంసలు గల్లీలో విమర్శలు వాళ్ళ తీరు ఎట్లా ఉందంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఇవాళ కేంద్ర మంత్రుల తీరున్నది వాళ్ళు ఢిల్లీలోనేమో పోతే బ్రహ్మాండంగా అవార్డులు ఇస్తారు మెచ్చుకుంటారు రూమ్ లో కూర్చోబెట్టి అరే అద్భుతం భయ్ క్యా చమత్కార్ కరే కైసా హోగే అంటారు ఇక్కడ పోయినసారి మనకు మండిన వడ్లు చూసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఏమన్నారు అరే ఇన్ని వడ్లు ఆడికెళ్ళి వచ్చినాయి భయ్ క్యా చమత్కార్ కరే
ఏమన్నా మంత్రం వేసిండ్రా, ఒక గట్టెట్లకి ఇంత పంట పండుతుంది మీ దగ్గర అని మాట్లాడేది వాళ్ళే. మళ్ళీ ఇటు వచ్చి అసలు మీరు ఏం పనే చేయలే, మీరు దండుకున్నారు అని విమర్శలు చేసేది వాళ్ళే. అంటే ఢిల్లీలో అవార్డులు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రభుత్వంతో కలిసి స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ షీడ్నర్ ఎలక్ట్రిక్ కంపెనీ కోరారు. 300 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని జిఎంఆర్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఏర్పాటు కానున్న షీడ్నర్ ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఐటీ మంత్రి కేటీఆర్ హాజరై భూమి పూజ చేశారు. దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం హర్షణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. Not so long ago, and I'm glad that it materialized, and he just showed us the pictures of breaking ground in GMR Arena. Thank you very much. Stephen, thank you for joining us. Javed, I like you, but I also don't like you, Javed, because you didn't tell us, Javed, that out of the 31 factories you have in India, this is in fact going to be the largest and possibly the smartest factory. I think that deserves a huge round of applause to the entire Schneider family. Now, when completed, this would be the largest factory in India after the 3 phases are done. More than 3,000 people, more than 2 lakh SFT of area built. Javed will send you the video here. You're more keen on capturing this. But thank you, Javed, for all the support, because I think this is. గుజరాత్లో అనేక తీర ప్రాంతాలను అభివృద్ధి చేశామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సొంత రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ భావనగర్లో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం సూరత్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోడీ మాట్లాడారు. గుజరాత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. బొగ్గు టెర్మినల్స్ యొక్క నెట్వర్క్ను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల అవసరాలను తీర్చాలని పీఎం అన్నారు. ప్రభుత్వ ఆక్వా సాగును నిరంతరం ప్రోత్సహిస్తుందని తెలిపారు. लेकिन नवरात्रि का व्रत चलता हो तब सूरत आने में थोड़ा कठिन लगता है. सूरत आओ और सुरती खाना खाए बिना जाओ. ये मेरा सौभाग्य है कि नवरात्रि के इस पावन अवसर के समय मैं आज और कल गुजरात की धरती पर इंफ्रास्ट्रक्चर, खेल संस्कृति और आस्था से जुड़े कई बड़े आयोजनों का हिस्सा बनूंगा. गुजरात के गौरव को और बढ़ाने का ये सौभाग्य मिलना, आपके बीच आना और आप सबके आशीर्वाद लेना, आपका ये प्यार, आपका उत्साह दिनों दिन बढ़ता ही जा रहा है. गुजरात के लोगों का, सूरत के लोगों का धन्यवाद करने के लिए मेरे शब्द भी कम पड़ रहे हैं. इतना प्यार आपने दिया. బులెటిన్లో షార్ట్ బ్రేక్. బ్రేక్లేంటి? కాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని మీద 9 రోజులు యుద్ధం చేసి గెలిచిండ్రు కాబట్టి మనం 9 రోజులు నవరాత్రులు చేసుకుంటాం. దసరా రోజు జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఏంటంటే, పాండవులు వనవాసం పూర్తి చేసుకునే దశలా జమ్మి చెట్టు నుండి ఆయుధాలు వాళ్ళ ఆయుధాలు తీసి కౌరవుల మీద ఉత్తర గోగ్రహణం అంటారు దాన్ని, ఉత్తర గోగ్రహణం. అందుకనే మనము పాండవులు వాళ్ళ ఆయుధాల్ని జమ్మి చెట్టు మీద నుంచి తీసిన రోజు కాబట్టి మనం జమ్మి ఆకుల్ని పూజిస్తాము దసరా రోజు. శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద గెలిచిన రోజు కాబట్టి దసరా రోజు మనం రావణాసురుడి వధ చేస్తాం. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కలగలిసి మన ఆదిలాబాద్ ప్రాంతంలోనే ఇంత మంచి
ప్రజలందరూ కూడా భక్తి ప్రవృత్తులతో దసరాను, బతుకమ్మను, బొడ్డెమ్మను పూజిస్తారు. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ దసరా సందర్భంగా నేను దేవుని ప్రార్థించేది, అమ్మవారిని ప్రార్థించేది ఏంటంటే, అమ్మ మా ప్రజలందరూ అమాయకులు, వాళ్ళందరికీ మంచి జీవితాన్ని, సుఖ సంతోషాలు ప్రసాదించు మా ప్రాంతానికి అని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా వేడుకున్నా. ఈ భక్తి చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి, చిన్న వయసులో చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి ఈ రోజులలో భక్తి, ఆధ్యాత్మికత, పూజలు, పునస్కారాలు అనేటివి మన లోపల ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి ఆ అమ్మవారు మన యువతలో ఉన్నటువంటి చెడు పెడదారులు, చెడు వ్యసనాలు దూరం చేయాలని మనం అందరం ప్రార్థిద్దామా? జై మాతాది. మేడం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గారు. మేడం నమస్తే. బతుకమ్మ పండుగలు ఎలా జరుపుకుంటున్నారు? తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ మొత్తం పండగ అంతా కూడా ప్రతినిత్యం ఇవాళ ఏ ఊరిలో చూసినా, ఎక్కడ చూసినా ఆనందంగా చిన్న పెద్ద అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఇదే విధంగా నిలుపుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మన అందరి ఇళ్లలో కూడా. వెల్కమ్ బ్యాక్ టు అమ్మా న్యూస్. బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న సంజయ్ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి షురూ కానుంది. బాసర సరస్వతి ఆలయంలో పూజలు అనంతరం సంజయ్ పాదయాత్ర మొదలు పెడతారు. 5వ విడతలో 20 రోజుల పాటు 200 కిలోమీటర్ల మేర ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. నిజామాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయడం లేదని మండిపడ్డారు. హనుమకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పీఎం మోడీపై కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను మోడీ తీసుకున్నారని తెలిపారు. సో నరేంద్రుడికి బిఫోర్ జనరల్ గా మనం పుస్తకాలలో రాస్తే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, బిఫోర్, ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అని రాస్తా ఉంటాం. అట్లా భారతదేశం బిఫోర్ నరేంద్ర మోడీ, ఆఫ్టర్ నరేంద్ర మోడీ పుస్తకాలు రాయించినటువంటి అంత గొప్పగా ఈ దేశ చరిత్రను మార్చింది నరేంద్ర మోడీ. ఆ నుంచి నవ్వు దాకా ఎన్ని అక్షరాలు ఉంటాయో ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం లోపల, ప్రతి ఆలోచన లోపల తనదైనటువంటి ఒక గొప్ప ముద్ర వేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది నోట్ల రద్ద, అది ప్లాస్టిక్ కార్డులను ఈ దేశంలోకి తీసుకొని రావాలనుకున్నా ఏ అంశంలోనైనా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేస్తే భారతదేశ ప్రజానీకం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వెనకాల అడుగులేసింది అని చెప్పడానికి మీరు ఇలా ఏ కూరగాయల మార్కెట్ పోయినా, ఏ పండ్ల షాప్ కాడికి పోయినా, భారతదేశంలో పైసలు లేని మార్కెట్ నడుస్తుందా, భారతదేశంలో కార్డుల విధానం నడుస్తుందా, భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల విధానం ఉంటుందా? చాలా మందికి రాయరాదు, చాలా మందికి చదవడం రాదు, చాలా మందికి 100 నోట్ల కట్టిస్తే 10 సార్లు వెనుకకు ముందుకు లెక్క పెడతారు. గతంలో భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల వినియోగం అంటూ ఆచరణ సాధ్యమని ఎగసెక్కాలు పడిన వారికి అందరికీ వరంగల్ అండర్ రోడ్ లో అరటి పనులు అమ్ముకునే సమాధానం చెప్తారు. ఇలా మా దేశ ప్రధాని చెప్తే నేను దేనికైనా అడాప్ట్ అవుతాను, దేనికైనా మారగలుగుతాను అని చెప్పి ఒక ఇల్లిటరేట్ అయినటువంటి. గత 3 రోజులుగా ధరణి పోర్టల్తో రైతులు పడుతున్న గోసపై అమరణ నిరాహార దీక్ష చేస్తున్న కామారెడ్డి బీజేపీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ధరణిలో రైతులు పడుతున్న సమస్యలపై కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని 3 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న వెంకటరమణారెడ్డి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన సముదాయించి నిరాహార దీక్ష విరమింపజేశారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కేసీఆర్ చెప్పిందే వేదంలా తెలంగాణ రాష్ట్రం నడుస్తుందన్నారు. చెప్తాను, ప్రభుత్వ పరమైన భూములు ఇవాళ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఎట్లా పోయినాయి. ఇవాళ మొత్తం లక్షల కోట్లు. అసలు హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఇంకా నేను దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి
కొంత అసైన్మెంట్ పవర్ పొందినటువంటి బీసీ పిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఎస్సీల కోసం ఎస్సీ జీవితాల్లో వెలువరించడానికి మేము బ్రహ్మాండంగా మేము దళిత బంధు ఇస్తున్నామని చెప్తున్నాం. దళిత మిత్రులారా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే 5,600 ఎకరాల భూమి, దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇవాళ ల్యాండ్ పూలింగ్ పెట్టి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ భూమిని మీరు ఎప్పుడైనా అమ్ముకోలేరు, అనుభవించలేరు. మీరు ఏం చేసుకుంటారు? మీకు 400 గజాలు ఇస్తాం, మాకు ఇచ్చి ఎకరం భూమికి 400 గజాలు ఇస్తామని చెప్పి ఆ ఎకరం భూమి గుంజుకోవాలి, 400 గజాలు ప్లాట్ చేసి, లేకపోతే 10 కోట్ల రూపాయల భూమి ఉంటే 20 కోట్ల రూపాయల భూమి ఉంటే ఇలా 10 లక్షల రూపాయలకు 20 లక్షల రూపాయలకు గుంజుకొని వెల్స్పాన్ కంపెనీ అక్కడ హైదరాబాద్ లో కొంతమంది కంపెనీ వాళ్ళ బినామీల పేరిట ఉన్న కంపెనీలో కట్టబెట్టి ఒక ఎత్తైతే, రెండోది అవి తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. నేను చాలాసార్లు చెప్పిన ప్రజలకి. ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్పై అడ్వైజరీ బోర్డు విచారణ ముగిసింది. చెర్లపల్లి జైలు నుంచి పీడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను విచారించారు. పోలీసులతో పాటు రాజాసింగ్ కుటుంబ సభ్యులు కూడా విచారణకు హాజరయ్యారు. పోలీసుల తరపున డీసీపీ జోయల్ డేవిస్, మంగళఘాట్ పోలీసులు హాజరయ్యారు. పీడీ యాక్ట్ ప్రయోగంపై రాజాసింగ్ అభ్యంతరాలను బోర్డు తెలుసుకుంది. పీడీ యాక్ట్ పెట్టడానికి దారితీసిన పరిస్థితులను బోర్డుకు పోలీసులు వివరించారు. రాజాసింగ్ భార్య అడ్వైజరీ బోర్డుకు అప్పీల్ దాఖలు చేశారని, పీడీ యాక్ట్ను తొలగించాలని అప్పీల్లో పేర్కొన్నామని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే పీడీ యాక్ట్ పెట్టారని బోర్డుకు తెలిపారని, అడ్వైజరీ బోర్డు రిపోర్టు వ్యతిరేకంగా వస్తే మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, దీనిపై ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కరుణాసాగర్ తెలిపారు. ధనిక రాష్ట్రం పేరుతో దగా చేస్తున్న కేసీఆర్ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లూరు ఇంద్రసేనారెడ్డి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా చెల్లించడం లేదని మండిపడ్డారు. వరుస పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని, డీఏ బకాయిలు కూడా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాయమాటలతో ఉద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్ పట్ల ఉద్యోగ సంఘాలు ఉదాసీన వైఖరిని ప్రదర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాను, వాళ్ళు బాగోగులు చూసేటువంటిది నేనే అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు నాడు రావాల్సినటువంటి జీతాలు నెల చివరి వారంలో వస్తున్నటువంటిది మనం ప్రతి నెల చూస్తున్నాం. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, సెక్రటరియట్లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ముందు ఇస్తూ చివరిగా దూరంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పట్టణంలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన శారదాదేవి మండపాలను దర్శించుకున్నారు. దేవి మండపాల నిర్వాహకులకు అన్నదానం కోసం బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. పట్టణంలోని రామ్నగర్ కాలనీలో పర్యటించి మండపాల నిర్వాహకులకు బియ్యం బస్తాలను అందజేశారు. డప్పు చప్పులతో మహిళలు మంగళహారతులతో కంది శ్రీనివాసరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.
మండపంలోని అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దసరా ప్రాముఖ్యతను, నవరాత్రుల ప్రాశస్త్యాలను కాలనీ వాసులకు వివరించారు. యువత, పిల్లలు చెడు వ్యసనాలకు లోను కాకుండా భక్తి మార్గంలో పయనించాలని కోరారు. అదే కదా साधिके शरणं यतः ध्यानं प्रवचो मनोवञ्च महाविष्णुराते प्रवर्तमानस्य जिल्लावासे रामनगर देवस्थाने श्री युवशक्ति दुर्गा मंडल देवस्थाने विशिष्टायां शुभदितो सन्निगोत्रम् अरुकुल्ल गोत्रस्य कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य दुर्गे दुर्गट भारे तुजवीना संसारे अनाथनाथ अम्बे करुणा विस्तारे वारी वारी जन्मामुदिना तोहारे देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी जय अरविंदे ओम वाणी श्रीकाले महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गांबिका देवताभ्यो नमः महामंगल हारति कर्पूर नीराजनं समर्पयामि। भवति चितायुष्येन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छबलसिद्धिरस्तु सर्वकार्यसिद्धिरस्तु श्री राजगजीता अन्ना బతుకమ్మ బొడ్డెమ్మ బొడ్డెమ్మ అంటే ఏంది? మట్టితో చేయబడినటువంటి గౌరమ్మ, మట్టి రూపంలో ఉన్నటువంటి దుర్గామాత ఆది పరాశక్తి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో దాన్నే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంట. మనం బతుకమ్మ బతుకమ్మ అని ఎందుకు అంటామంటే 400 సంవత్సరాల నిజాం పాలనలో మన ఆడవాళ్ళల్లో మన కష్ట సుఖాలలో పాలు పంచుకోకుండా అనేకమైన, శాస్త్రి గారి పేరు బాలాజీ భరద్వాజ్ గారు. సో బతుకమ్మ
ఈ 400 సంవత్సరాల నిజాం పాలనలో మనల్ని అనేక రకాలుగా హింస పెట్టిన అప్పుడు మన ఆడబిడ్డలు వాళ్ళు గాసం లేక, ఇంటికి గాసం లేక చుట్టూ చేన్లల్లో దొరికే పువ్వులను పేర్చి మమ్మల్ని బతికించమ్మా 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 అని ప్రకృతిని పూజించడం వల్లనే బతికించమ్మా బతికించమ్మా అన్నదే బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మగా స్థిరపడ్డది. సో ప్రపంచంలో ఎక్కడ పువ్వుల్ని పూజించి మమ్మల్ని బతికించమ్మా అని ఏ పండుగలు అనము, ఒక బొడ్డమ్మ దగ్గరనే అంటాం. 40 సంవత్సరాల కిందట ఇన్ని రకాల చెడు అలవాట్లు లేకుండే. మన బిడ్డలు కొంచెం వయసు రాగానే తప్పుదోవ పడుతున్నారు, అవునా? ఈ షాపులల్లా తినే గోళీలు మందులు దొరుకుతలేవు, కానీ కళ్ళు బాటిల్ దొరుకుతున్నాయి. 30-40 ఏళ్ళ కింద కంటే ఇప్పుడే భక్తి కావాల మనకు. ఆధ్యాత్మికత, భక్తి, భావము 30-40 ఏళ్ళ కిందటి కంటే ఇప్పుడే అవసరం ఉన్నది. నేను పెద్దమ్మా, మా ఊరు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హస్నాపూర్ గ్రామం, మాది కోడద హస్నాపూర్ అంటారు. మా బాపు 8 ఎకరాల భూమి ఉండే. నన్ను మా తమ్ముడిని చాలా కష్టపడి చదివించిండు. నేను అమెరికా ఇక్కడనే ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఇక్కడనే MBA పూర్తి చేసి, అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అక్కడ MS కంప్లీట్ చేసి, అక్కడ నేను కంపెనీని స్థాపిస్తే 2011లో ఇప్పుడు మీ ఆదిలాబాద్ బిడ్డగా నా కంపెనీలు దాదాపు 865 కోట్ల టర్నోవర్ చేస్తున్నాయి నా అమెరికాలో. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నా కదా, నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారు కదా అనుకుంటే నేను ఇంత దూరం వచ్చేటోని కాదు మీకు సేవ చేసేందుకు. నాకేమనిపించిందంటే, ఆ దుర్గామాత అమ్మవారే చిన్నప్పటి నుంచి మా అమ్మ బాపు నేర్పించినటువంటి భక్తి వల్లనే, ఆధ్యాత్మికత చింతన వల్లనే తిరిగి నన్ను అమ్మవారే ఇక్కడికి రప్పించిందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మన ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తాను కాబట్టి నేను ఏం చెప్తా అంటే, మన యువతకి ఇప్పుడు కావాల్సింది అమ్మవారి భక్తి, ఆధ్యాత్మికతని అలవాటు చేయడం మన పని అనుకోండి. పెద్దమ్మలు, అక్కలు, అవ్వలు, అన్నదమ్ములు అందరూ కూడా 30-40 ఏళ్ళు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఆర్థిక సామాజిక అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ప్రస్తుత తెలంగాణను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు వెలువడాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్కే భవన్లో తన కార్యాలయంలో అడప సత్యనారాయణ, డాక్టర్ ద్యాపనవెల్లి సత్యనారాయణ రాసిన తెలంగాణ హిస్టరీ, కల్చర్, మూమెంట్స్ అనే పుస్తకాన్ని సిఎస్ ఆవిష్కరించారు. మావోయిస్టులు తమ ఊరికి రావద్దంటూ భూపాలపల్లి మండలం దీక్షకుంట వాసులు కోరారు. ఈ మేరకు గ్రామంలోని ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు తమ గ్రామంలోకి వచ్చి అభివృద్ధికి విఘాతం కలిగించొద్దని హెచ్చరించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు అటవీ ప్రాంతాలన్నింటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్లతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీక్షకుంట వాసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 30% వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. 2014కు ముందు సింగరేణి లాభాల్లో 18% ఉన్న కార్మికుల వాటా ఇప్పుడు 30% పెరిగిందన్నారు. దేశంలోనే ఏ సంస్థ ఈ స్థాయిలో వాటా ఇవ్వలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే సింగరేణికి 32,000 కోట్లకు పైగా టర్నోవర్ సాధించిందని అన్నారు. చెప్పడం జరిగింది. సో నిన్న సింగరేణి సంస్థ యాజమాన్యం మా సింగరేణి కార్మిక సోదరులకు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం లాభాల్లో 30% వాటాను సింగరేణి కార్మికులకు ఇవ్వడానికి
సంబంధించి నిన్న ఒక ప్రకటన చేసింది. దీని ఫలితంగా 368 కోట్ల 11 లక్షల రూపాయలు సింగరేణి కార్మికులకు ఈ లాభాల్లో వాటాల భాగంగా రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను అదేవిధంగా మా కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలందరి తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున, మా కార్మికుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న కూడా సింగరేణి వ్యాప్తంగా, కోల్బెల్ట్ ఏరియా వ్యాప్తంగా గోలేటి నుంచి మొదలుకొని సత్తుపల్లి వరకు పెద్ద ఎత్తున మా సింగరేణి కార్మికులందరూ కూడా పాలాభిషేకాలు చేయడం, బాణసంచ కాల్చడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 5వ రోజు బతుకమ్మ వేడుకలు జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో జర్నలిస్ట్ యూనియన్ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సభకు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి వేలాదిగా జర్నలిస్టులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ దేశంలో రాష్ట్రంలో పత్రికకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, నిజాన్ని నిర్భయంగా రాయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కలెక్టర్ శరత్. కరోనా సమయంలో కూడా జర్నలిస్టులు ఎంతో సేవ చేశారని అభినందించారు. మీరు కూడా యాక్టివ్గా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలి. మనం అందరం కలిసి కృషి చేస్తేనే మన సమస్యలు సాల్వ్ అవుతాయి. లేకపోతే ఈ విధంగానే మరి మనము వేదిక పైన నుంచి మనము డిమాండ్లు చేయడం జరుగుతున్నది. విరాధనకి దృష్టికి ఒక 2 విషయాలు, పెక్యులర్ విషయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. విరాధన ఇష్టమైన సమస్యలు ఇప్పటి వరకు మనకు దృష్టికి వచ్చిందండి. జహీరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లాంటి ప్రాంతంలో మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మునుగోడు అభివృద్ధి కోసం ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని రాజగోపాల్ రెడ్డి అభ్యర్థించినా 1 పైసా ఇవ్వలేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేపడతామని తెలిపారు. వెల్కమ్. జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దర్శించుకున్నారు. 5వ శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి జోగులాంబా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. మేయర్గా మీరు